హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, యాజ్ అ ఫ్రెషర్గా జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి మీకు ఒక చిన్న మ్యాటర్ చెప్తాను. ఫ్రెషర్స్ కనే కాదు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి కూడా, లైక్ మినిమం 2 to 3 years ఆర్ 2 to 4 years ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ రావడం, కంపెనీ షిఫ్ట్ అవ్వడం చాలా కష్టంగానే ఉంటుంది అనుకోండి. బికాజ్ నేను కూడా ట్రై చేస్తున్నాను, సో నాకు కూడా టైం పట్టేలా ఉంది. సో నేను మీకేం చెప్తాను అంటే, టైం పడుతుంది, బట్ ట్రై చేయడం మాత్రం ఆపకండి, ఓకేనా? అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్, అసలు జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఫస్ట్ రెజ్యూమ్ గురించి మాట్లాడుకుందాం. రెజ్యూమ్లో ఏమేమి యాడ్ చేయాలంటే, ఫస్ట్ అయితే మీ నేమ్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. బికాజ్ వాళ్ళు త్రూ మొబైల్ నెంబర్ అయినా మీతో కాంటాక్ట్ అవుతారు, లేదు అంటే ఈమెయిల్. బట్ ఎవ్రీడే మీరైతే ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ వాళ్ళు కాల్స్ అయినా చేయొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళు మీకు మెయిల్ త్రూ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారు. బట్ ఈమెయిల్స్ అయితే ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ మనకి ఇన్బాక్స్ ఆర్ ప్రైమరీలో స్టోర్ అయ్యేలా ఉంటే పైన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బట్ స్పామ్ అలాంటి ఫోల్డర్స్లో స్టోర్ అయ్యేది అనుకోని మనకి అంతగా కనిపించవు అనమాట, కొంతమంది కనిపించవు. సో నేను మీకు అందుకోసం అని చెప్తున్నాను, మీరు ఎవ్రీడే మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత మీ ప్రైమరీ స్కిల్స్, మీకు ఏ స్కిల్స్ అయితే కంప్లీట్గా వచ్చు ఆర్ మీకు ఏవైతే బాగా వచ్చు. కంప్లీట్గా రావడానికి బాగా రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్గా అంటే ఇప్పుడు ఎస్క్యూఎల్ అనుకోండి, కొంతమందికి బిగినింగ్ స్టేజ్ వరకే వచ్చి ఉంటుంది, కొంతమందికి ఇంటర్మీడియట్, కొంతమందికి కంప్లీట్ సిలబస్ వచ్చి ఉంటుంది. సో అలా మీకు ఎంతవరకు మీ ప్రొఫిషియన్సీ ఎంతవరకు మీరు అంత చూసుకొని మెన్షన్ చేయండి. రెజ్యూమ్లో మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో అవన్నీ మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఇంటర్వ్యూ మీకు కండక్ట్ చేస్తున్నామని చెప్పినప్పుడు మీకు ఎంతవరకు వచ్చో మీ స్కిల్ ఆ ఇంటర్వ్యూలో మెన్షన్ చేయండి. బికాజ్ వాళ్ళు ఇన్ డెప్త్ అడిగారు అనుకోండి, మనం చెప్పలేకపోయామనుకో మనకి మంచిగా అనిపించదు అనమాట. సో మీకు ఎంతవరకు వచ్చో మీరు అంతవరకే మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఒక స్కిల్ మీదే డిపెండ్ అవ్వకండి. ఇప్పుడు ట్రెండింగ్ స్కిల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేయండి. నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెషర్కి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయని కూడా చేయరు, ఓకేనా? మీరు అంత వరీ అవ్వకండి, ఓకే? అండ్ దెన్ స్కిల్స్ అయిపోయాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది, స్కిల్స్ అయిపోయాయి. అండ్ దెన్ ఇంకేముంటుంది, దీనికి మించి ఇంకేం మీరు యాడ్ చేయకండి, ఓకే? స్టార్టింగ్లో డిస్క్రిప్షన్ అండ్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. మీకు రెజ్యూమ్ ఫార్మేట్ కావాలి అని అంటే నాకు ఒకసారి కమెంట్ సెషన్లో చెప్పండి. బికాజ్ మేము ఎప్పుడో అప్లై చేసాం కాబట్టి మా రెజ్యూమ్ ఫార్మేట్ మంచిగా ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు. బట్ నేనైతే ఇంకొంతమందిని తెలుసుకుని అండ్ ఇంకా గూగుల్ సెర్చ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవ్రీ రెజ్యూమ్ యూనిక్గా ఉండాలి అండ్ క్లీన్ అండ్ నీట్గా ఉండాలి. ఏమేమి కావాలి? నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ టెక్నికల్ స్కిల్స్ అండ్ మీ హాబీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికి మించి మీ పేరెంట్స్ డీటెయిల్స్, మీ సిబ్లింగ్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా అక్కడ మ్యాండేటరీ ఏం కాదు. అండ్ ఈ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ మెన్షన్ చేసేస్తాం, అంతా అయిపోతుంది, రెజ్యూమ్ క్రియేట్ చేసేస్తాం. అండ్ దెన్ మన సోర్స్, ఇప్పుడు కాలేజ్ అయిపోయి ఉంటుంది మనకి, మనం ఎలా అప్లై చేసుకోవాలో మనకి ఐడియా ఉండదు. సో దానికోసం అని చెప్పి నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ఇలాంటివి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీరు అందులో ఎవ్రీడే అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నౌకరీ ఉంది, ఆ నౌకరీలో ఏం చేస్తారనుకోండి, మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అందులో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఎవ్రీడే మీరు జాబ్స్ అప్లై చేస్తూ ఉండండి. ఫ్రెషర్స్కి రిలేటెడ్వి ఫ్రెషర్స్కి అప్లై చేసుకుంటూ ఉండండి. బట్ ఇవన్నీ అప్లై చేసిన తర్వాత మీకు ఏవైనా సరే కాల్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు మిమ్మల్ని మనీ పే చేయమని చెప్పి అడిగారనుకోండి, టోటలీ ఇట్స్ ఏ స్కామ్, ఓకే? కంపెనీ ఫ్రెషర్స్ దగ్గర నుంచి మనీ అయితే తీసుకోదు. ఇఫ్ సపోజ్ మీకు కాల్స్ వచ్చాయి ఆర్ మెయిల్స్ వచ్చాయి సమ్ కంపెనీ నుంచి, అండ్ ఆ కంపెనీ గురించి ఫస్ట్ డీటెయిల్గా తెలుసుకోండి. బికాజ్ మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో తెలియదంటూ ఏం లేదు. మీరు చాట్‌జిపిటిలో ఎవ్రీడే కావాలంటే మీకు ఏది కావాలో అది చెక్ చేసుకోండి అందులో. బికాజ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. నేనైతే మోస్ట్లీ చాట్‌జిపిటిని చాలా బాగా వాడుతాను. ఈ టెక్నాలజీస్ అన్ని మనం వాడుకోవటానికే కదా ఎక్కువ ఉండేది. సో మీరు కూడా ట్రై చేసేయండి.
ఈ టెక్నాలజీస్ అన్నీ వాడుకొని మనం మంచిగా ముందుకెళ్ళొచ్చు. మీరైతే బ్యాడ్ వేలో అయితే ఏ టెక్నాలజీని యూజ్ చేసుకోకండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. జాబ్స్ అప్లై చేయగానే మనకొచ్చేదండి. బికాజ్ మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండరు. ఓకే, మనం ఇన్ని డేస్ వెయిట్ చేస్తుంది ఈ పర్సన్ కోసమే కదా, ఈరోజు వాళ్ళు అప్లై చేశారు, ఫాస్ట్గా వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టేసేయాలి, సో వాళ్ళకి త్వరగా జాబ్ ఇచ్చేసేయాలి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండరు. మనలాంటి వాళ్ళు కొన్ని వేలల్లో లక్షల్లో అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. సో మన అప్లికేషన్ వాళ్ళ వరకు వెళ్ళటానికి టైం పట్టచ్చు. కొంతమంది ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు, సో వాళ్ళకి ఎగ్జామ్స్ ముందుగా కండక్ట్ చేస్తారు. సమ్ బ్యాచెస్ ఉంటాయి, అందరికీ కలిపి ఒకటేసారి ఎగ్జామ్ పెట్టలేము కదా. లైక్ ఒక 10,000 పీపుల్స్ ఉంటారు, అందరికీ కలిపి ఒకటేసారి ఎగ్జామ్ పెట్టలేము. అలా వాళ్ళు ఈ 10,000 పీపుల్స్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసి అండ్ మీ స్కిల్స్ని బట్టి కూడా డివైడ్ చేసి వీళ్ళకి ప్యాకేజ్కి ఇలా, ఈ ప్యాకేజ్కి అలా అప్లై చేద్దాం, అలా కూడా ఏమైనా ఆలోచించచ్చేమో. సో అప్లై చేసిన వెంటనే మనకి ఎగ్జామ్ లింక్ రాలేదని చెప్పి బాధపడిపోవడం అండ్ మనకి ఇంకా జాబ్ రాదేమో, ఇలాంటివి ఏమీ మైండ్లో పెట్టుకోకండి. ఎవ్రీడే మీరు హార్డ్ వర్క్ చేస్తూ అప్లై చేస్తూ ఉండండి. ఈ కంపెనీకి మీరు అప్లికేషన్ ఫామ్ సెండ్ చేశారు, అమ్మయ్య ఒకటి సబ్మిట్ చేసేసాము, సో ఇది వస్తుందిలే చూసుకుందాం, అలా అస్సలు ఉండకండి గైస్ ప్లీజ్. బికాజ్ ఆ కంపెనీ మన కోసం వెయిట్ చేస్తూ ఉండదు కదా, వీళ్ళు అప్లై చేశారు వీళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి. సో ఆల్టర్నేటివ్గా అప్లై చేస్తూ ఉండండి. ఎవ్రీ కంపెనీకి ఎవ్రీడే అప్లై చేస్తూ ఉండండి. ఎవ్రీడే ఒక 5 to 10 minutes మీ టైం స్పెండ్ చేసి ఈ నౌకరీ లింక్డ్ఇన్లో అప్డేట్ చేస్తూ ఉండండి. ఇలా నేను కొత్త స్కిల్స్ నేర్చుకున్నానని చెప్పండి అండ్ పోస్ట్లు అలా పెడుతూ ఉండండి. నేనైతే రీసెంట్గా ఇలాంటివే చూస్తున్నాను ఈ లింక్డ్ఇన్ అండ్ నౌకరీలో. లింక్డ్ఇన్లో ఎలా అంటే వాళ్ళు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారు, ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. అదే మనకి చాలా పెద్ద కష్టం. ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవట్లేదు, అసలు వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు, ప్రతి కంపెనీ ఎక్స్పీరియన్స్డే అడుగుతుంది, వాళ్ళు ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి ఎవరు ఆలోచించి ఫ్రెషర్స్ని తీసుకోవట్లేదు. మేము కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేసాం. నాకు ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోకండి, చాలా మినిమల్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అండ్ ఇవన్నీ నాకు ఎలా అర్థమవుతుందంటే నేను మీ కమెంట్స్ చూస్తున్నాను అండ్ కొన్ని పోస్టులు చూస్తున్నాను సోషల్ మీడియాలో, సో దానివల్లే నాకు అర్థమవుతుంది. నేను అప్లై చేస్తున్నప్పుడు సేమ్ మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో సేమ్ అదే ఫీల్ అయ్యేదాన్ని నేనైతే. అరే ఏంట్రా మనం ఎన్నిసార్లు అప్లై చేస్తున్నా ఏ కంపెనీ రావట్లేదు. కొన్ని నౌకరీలో అయితే ఫేక్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏమో మనీ పే చేయమంటారు. ఆ టైంలో ఏమనిపిస్తుంది, 30,000 50,000 పోతే పోయింది, మనం జాయిన్ అయిపోదాం, ఎలాగో జాబ్ ఉంటుంది కదా పర్మనెంట్గా అనేసి అని మనం అనుకుంటాం. బట్ ఎవరికి తెలుసు 3 monthsలో వెళ్ళిపోవచ్చు జాబ్. ఇప్పుడు మీరు అక్కడ ఇచ్చిన అమౌంట్ కూడా మీకు రాలేదు అంటే కరెక్ట్ కాదు కదా. సో నేను అదే చెప్తాను, మనీ ఇచ్చి ఏ కంపెనీకి వెళ్ళకండి అండ్ ఎవరిని ట్రస్ట్ చేయకండి, మిమ్మల్ని మీరు మాత్రమే ట్రస్ట్ చేసుకోండి. బికాజ్ ఎవరు మనతో లైఫ్ లాంగ్ ఉండరు కదా. వాళ్ళు ఈరోజు మనీ తీసుకొని నీ నెంబర్ బ్లాక్ చేసేస్తారు. ఇప్పుడు మీకు అందరికీ ఐడియానే ఉంటుంది స్కామ్స్ ఇవన్నీ. సో మీరు వాటి గురించి దేని గురించి ఆలోచించి మీ టైంని అక్కడ వేస్ట్ చేయకండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ పూర్ ఫ్యామిలీస్ ఉంటుంది, ఈ జాబ్ వస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఒక 10,000 20,000 ఏమవుతుందిలే అన్నట్టు మనం ఆలోచిస్తాం అన్నమాట. సో ఎంతో కష్టపడి వెళ్ళి తీసుకొచ్చి కట్టేస్తాం, బట్ వాళ్ళు మనల్ని 2 days తర్వాత బ్లాక్ చేసేస్తారు. అలాంటప్పుడు వాళ్ళందరినీ ఎందుకు నమ్మడం, మనం మన స్కిల్స్ని నమ్ముకుందాం. డెఫినెట్గా మనకైతే దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేశాడు, నేనైతే అదే నమ్ముతాను. ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే నేను మీ మెసేజెస్ అన్నీ చూస్తాను, అందుకనే చెప్తున్నాను. మీకు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి టిప్స్ కావాలి అంటే నా కమెంట్ సెషన్లో చెప్పండి. బికాజ్ నా రెజ్యూమ్ అయితే నేను మీకు షేర్ చేయలేను, ఎందుకంటే అది ఓల్డ్ రెజ్యూమ్. నా రెజ్యూమ్ ఎలా అంటే నా క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ అందరూ ఎలాంటి రెజ్యూమ్ క్రియేట్ చేసేవాళ్ళు నేను కూడా అదే చేసేదాన్ని. కొన్నిసార్లు నా ఫ్రెండే నాకు రెజ్యూమ్ ఎడిట్ చేసి ఇచ్చేది, అలా అంతా ఉండే అనమాట. సో నేను మీకోసం చేయాలి అని అంటే నా ఫ్రెండ్స్ అండ్ నేను ఇంకా సీనియర్స్ అన్న వాళ్ళని అక్క వాళ్ళని అడగాలి అండ్ ఆ తర్వాత నేను మీతో షేర్ చేసుకోవాలి. ఉత్తుత్తిగా షేర్ చేసేసాను అనుకోండి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అందుకోసం అని చెప్పి ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీకు అందరికీ కావాలి అంటే నేను ఖచ్చితంగా తెలుసుకొని మరీ షేర్ చేస్తాను. మీరైతే జాబ్ రావట్లేదని చెప్పి ఫీల్ అవ్వకండి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చాలా కమెంట్స్ చూస్తున్నాను, నాకు రెఫరల్ ఇవ్వండి, జాబ్కి హెల్ప్ చేయండి అనేసి. సీరియస్లీ ఐఎమ్ సో సారీ. ఎందుకు అంటే రెఫరల్ అవైలబిలిటీ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను, అది లేదు ఇప్పుడు. ఎందుకంటే బల్క్ హైరింగ్ జరుగుతున్నప్పుడు పర్టికులర్గా మనం వెళ్ళి
ఇవ్వలేమన్నమాట, రెఫరల్ ఇవ్వలేము. ఇప్పుడు 10 మెంబర్స్ అలా ఉంటే ఓకే ఇవ్వచ్చు. ఇప్పుడు చాలామంది మీరు అడుగుతున్నారు, నన్నే చాలామంది అడిగారు, ఇలా రెఫరల్ ఇవ్వచ్చు కదా అక్క ప్లీజ్, నాకు చాలా అవసరం ఈ జాబ్, అలా ఇలా ఎవ్రీథింగ్ అడిగారు. ఐ అండర్స్టాండ్ దే పెయిన్, బికాజ్ నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాను కదా. రెఫరల్ ఇవ్వలేకపోయినందుకు నాకు కూడా చాలా బాధ అవుతుంది. బట్ నేను ఏం చేయలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ సో సారీ. బట్ హైరింగ్ ఉంటుంది అని చెప్తున్నాను కదా, మీరు నా కోసం వెయిట్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసేయండి. నా గురించి అని కాదు, మీరు ఎక్కడ చూసినా సరే ఫస్ట్ వెళ్ళి అప్లై చేసేయండి. వస్తుందా రాదా అనేది సెకండరీ. మీరు మంచిగా రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని అప్లై చేసేయండి, ఏం కాదు. ఈరోజు అయితే చాలా స్టోరీ చెప్తున్నాను, ఏమనుకోకండి, బికాజ్ నాకు ఎందుకో ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది. మెయిన్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ఇలాంటివి ఇంకేమైనా ప్లాట్ఫామ్స్ ఉంటే వాటిల్లో మీరు అప్లై చేస్తూ ఉండండి. అండ్ ఎవరైనా సరే మనీ అడిగితే మీరు దానికి ఇవ్వకండి, ఇచ్చి అయితే మోసపోకండి, ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. ఇప్పుడు కంపెనీస్ కూడా మీకు వస్తున్నాయి అంటే ఆ కంపెనీ గురించి కంప్లీట్గా డీటెయిల్ తెలుసుకోండి. మీకు ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఒక మెయిల్ వచ్చింది అనుకోండి, మీరు అది క్రాస్ వెరిఫై చేసుకోండి. బికాజ్ బ్లైండ్గా నమ్మలేం కదా ఎవరిని. నాకైతే హెచ్సిఎల్ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చాయి మెయిల్స్. అండ్ దెన్ నా ఫ్రెండ్కి షీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, తనకి ఎలా అంటే ఫేక్ ఈమెయిల్ ఐడి నన్ను తను అడిగారు ఇలా, అండ్ తనకి మనీ కూడా పే చేయమని చెప్పారు. సో అందుకోసం అని చెప్పి తను కొంచెం ఎందుకో భయపడింది. ఏంటి హెచ్సిఎల్ వాళ్ళు మనీ అడుగుతారా అంది. నో గాయ్స్, హెచ్సిఎల్ వాళ్ళు మనీ అడగరు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కైనా సరే, ఫ్రెషర్స్కైనా సరే, గ్రాడ్యుయేట్ చేసి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి వాళ్ళు మనీ ఎప్పుడూ అడగలేదు. ఓకేనా, మీరు అలా బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి, అలా ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో మీకు ఒక మెయిల్ వచ్చింది ఆర్ కాల్ వచ్చింది అంటే మీరు క్రాస్ వెరిఫై కంపల్సరీ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను దానికి కూడా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్ ఆర్ నెక్స్ట్ వీడియోస్. బాయ్ గైస్, టేక్ కేర్.